హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్ అవైలబుల్ ఉంటాను. సో వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏం అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు తెలుసుకుందాం. సో వారికోస్ వెయిన్స్ అంటే అందరికీ తెలుసు, కాళ్ళల్లో ఉన్న రక్తనాళాలు సాగిపోయి, మెలికలు తిరిగిపోయి, ఉబ్బిపోవడము, కాలు నల్లగా అయిపోవడము, కాలు దురదలు పెట్టడము, కాళ్ళలో పుండు అవ్వడము, అంతేకాకుండా కాళ్ళలో ఒక్కొక్కసారి రక్తం గడ్డగట్టిపోవడం, ఇవన్నీ లక్షణాలు వారికోస్ వెయిన్స్లో మనం చూస్తూ ఉంటాం. సో వారికోస్ వెయిన్స్ ఎవరిలో వస్తాయి అంటే ఎక్కువ లాంగ్ టైం స్టాండింగ్ ఉండడం. స్టాండింగ్ అంటే వాళ్ళ ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఏదో ఒక పని మీద ఎక్కువసేపు నిల్చోవడం వల్ల, అది హ్యాబిట్ అయిపోవడం వల్ల వాళ్ళకు అక్కడున్న రక్తం ఏదైతే చెడు రక్తం ఉందో అది మళ్ళీ పైకి పంపిణీ అవ్వకుండా కాళ్ళలోనే స్టాగ్నెంట్ ఉండిపోతుంది. అట్లా ఉండిపోవడం వల్ల అక్కడున్న రక్తనాళాలు మెలికలు తిరిగిపోవడము, ఉబ్బిపోవడము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇట్లా ఉబ్బిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్లో ఉన్న కొన్ని కెమికల్స్ బయటికి రావడం వల్ల అక్కడ కాలు అనేది నల్లగా ఉంటుంది. దీన్ని పిగ్మెంటేషన్ అంటూ ఉంటాం అన్నట్టు. ఆ పిగ్మెంటేషన్ అవడమే కాకుండా మీరు బాగా గమనిస్తే కనుక కాలు మెత్తగా ఉండాల్సింది కాస్త మెల్లగా హార్డ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. దీన్ని లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం, ఎల్డిఎస్ అంటుంటాం. అంటే దీనిలో ఏమవుతుంది అంటే కాళ్ళలో ఉన్న చర్మం ఏదైతే ఉందో అది నల్లగా అయిపోయి ఆ చర్మం కింద ఉన్న కండ హార్డ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. దీనివల్ల కాళ్ళు మెత్తదనం కూడా కోల్పోతుంది. కాళ్ళు నల్లగా అయిపోవడము, పిగ్మెంటేషన్ అవడం వల్ల స్లోగా అక్కడ ఉన్న కెమికల్స్ రిలీజ్ కావడం వల్ల అక్కడ మనకు దురదలు స్టార్ట్ అయిపోతాయి. ఆ దురద వల్ల ఓసారి గోరు గుచ్చుకున్నా కానీ అక్కడ అల్సర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో కాళ్ళలో ఎవరికైనా ఉబ్బిపోయిన రక్తనాళాలు ఉన్నా, కాళ్ళు నల్లగైనా, కాళ్ళలో పుండు వచ్చినా, కాళ్ళలో ఇచ్చింగ్ వచ్చినా, కాళ్ళ వాపులు వచ్చినా అది వారికోస్ వెయిన్స్ సింప్టమ్స్ అంట. అయితే ఒకప్పుడు వారికోస్ వెయిన్స్కి మనము ఓపెన్ సర్జరీ విన్నాము, లేజర్ సర్జరీ విన్నాము. బట్ లేటెస్ట్ సర్జరీ ఏముంది? సో ఎటువంటి పెయిన్ లేకుండా, ఎటువంటి కోత లేకుండా, ఎటువంటి కుట్లు లేకుండా, ఎటువంటి డ్రెస్సింగ్స్ లేకుండా ఇమ్మీడియట్గా అంటే పేషెంట్ కంప్లీట్ డే కేర్గా, అంటే ఒక గంటలో సర్జరీ చేయించుకుని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయేంత ఈజీ టెక్నాలజీ ఏమొచ్చింది అనుకుంటే కనుక గ్లూ టెక్నాలజీ. దీన్నే వీనాసీల్ అంటాం అన్నట్టు. ఈ గ్లూలో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి ఎటువంటి మత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓపీ బేసిస్లోనే సర్జరీ చేసేయచ్చు. జస్ట్ అక్కడున్న రక్తనాళాన్ని మనము అంటించేసేస్తాం. అంటే ఇందులో ఏమవుతుందంటే కొన్ని రక్తనాళాలు పాడైపోతాయి, వాల్వ్స్ చెడిపోవడం వల్ల పాడైపోతాయి. ఆ పాడైపోయిన రక్తనాళాలే ఆ రక్తాన్ని సేకరించేసి కాళ్ళు ఉబ్బడానికి అంటే రీజన్ అవుతుంది. బట్ ఆ రక్తనాళాన్ని మనం ఐడెంటిఫై చేసేసి డాప్లర్ ద్వారా ఆ రక్తనాళాన్ని కంప్లీట్గా ఫెవికాల్ లాంటి మెటీరియల్ ఉంటుంది, గ్లూ, ఆ గ్లూతో అంటించడం జరుగుతుంది. అంటే ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్గా ఉపయోగపడుతుంది. అంటే అక్కడ అతుక్కపోవడం వల్ల అది మళ్ళీ రీకాన్యులేషన్, మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో గ్లూలో రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. దీన్ని పర్మనెంట్ ట్రీట్మెంట్ అన్నట్టు. వారికోస్ వెయిన్స్కి ఇది ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్. అదే లేజర్ చేయడం వల్ల కొంచెం రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, రీకానలైజేషన్ అంటాం. బట్ గ్లూలో రీకానలైజేషన్ ఆప్షన్ అనేది అవకాశం అనేది తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ సర్జరీ చేయడం వల్ల ఎటువంటి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి కుట్లు ఉండవు. పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ జరుగుతుంది. పేషెంట్ ఇమ్మీడియట్గా మూవ్ కావచ్చు, వాళ్ళ జాబ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం లేకుండా కంప్లీట్గా మొబిలైజేషన్ అంటే తిరగవచ్చు, ఎటువంటి ఏ పనికైనా తిరగవచ్చు అన్నట్టు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు. సో గ్లూ టెక్నాలజీ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా సర్జరీ చేసిన తర్వాత కావచ్చు, లేజర్ చేసిన తర్వాత కావచ్చు, సాక్స్ వేసుకోమని చెప్తుంటాం. స్టాకింగ్స్ అంటాం కదా, క్లాస్ 2 వీనస్ స్టాకింగ్స్ అంటాం. ఆ స్టాకింగ్స్ కూడా వేసుకునే అవసరం లేదు. గ్లూ వల్ల మనం స్టాక్స్ కూడా మనం అవసరం లేదు, డైరెక్ట్గా బేర్ లెగ్స్ తోటే మనం నడవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. సో ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ఉంటే ఇప్పుడు అస్సలు కంగారు పడాల్సిన పని లేదు. కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది మన ట్రీట్మెంట్ రేంజ్లో అవైలబుల్గా ఉంది. సో దీనికి గ్లూ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ గ్లూ చేయడం వల్ల వారికోస్ వెయిన్స్ని 100% క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.